హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగొచ్చి శుక్రవారందండి. మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. నాకైతే శుక్రవారం పూజ పొద్దున్నే చేసుకోవడానికైతే వీలు పడలేదండి. అందుకే ఈవినింగ్ అయితే చేసుకుందామని అంతా రెడీ అయితే చేస్తున్నానండి. మెట్లవి తుడిచి వారానికొకసారి మెట్లవి తుడిచి ఇలా మాపైతే పెట్టుకొని ముగ్గులైతే పెట్టుకున్నానండి. అలా మెట్లు క్లీన్ చేసి మాపైతే పెట్టి ముగ్గైతే పెడితే మెట్లు చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో. చాలా చక్కగా ఉందండి చూస్తాకి. మెట్లయితే క్లీన్ చేసినతో అయిపోయిన తర్వాత ఇంట్లోకైతే వచ్చి మాపైతే పెట్టుకుంటున్నానండి. మాపైతే పెట్టేటప్పుడైతే బకెట్‌లో అయితే లైజాలేసి, వాటరేసి, పసుపు, ఉప్పు కళ్ళు వేసి మాపైతే పెట్టుకుంటే నెగెటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ వస్తదండి. అలా గదులు, హాలు అయితే మాపైతే పెట్టుకుంటున్నానండి. ఇంట్లో మొత్తం మాపైతే అయిపోయిన తర్వాత బయటకొచ్చి బాల్కనీలో కూడా మాపైతే పెడుతున్నానండి. బయటైతే మాపంతా అయిన తర్వాత గడపలకి పసుపయి రాసుకొని, గడపలను అలంకరించుకొని, బయట కూడా ముగ్గైతే పెట్టానండి. మెలికల ముగ్గు. బాగుంది కదండీ! ముగ్గు పెట్టుకోవడం అయితే అయిన తర్వాత అయితే పూజా సామాన్లయితే క్లీన్ అయితే చేసుకున్నానండి. నేనైతే పూజా సామాను క్లీన్ చేసేటప్పుడైతే పీతాంబరి పౌడర్‌లో కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసి క్లీన్ చేసుకుంటానండి. చాలా తెల్లగా మెరుస్తాయండి. ఈ పనులన్నీ అయిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగానండి. తాగిన తర్వాత కిచెన్‌లోకైతే వచ్చి వంటైతే స్టార్ట్ చేశానండి. ఇవాళైతే బంగాళదుంప కుర్మా, రసం అయితే చేద్దామని చేస్తున్నానండి. బంగాళదుంపలైతే ఉడకపెట్టడానికి పెట్టి, రసమైతే పక్క పొయ్యి మీదైతే పెడుతున్నానండి. నేనైతే మార్నింగ్ అయితే బంగాళదుంప కర్రీ పెట్టానంటే కంపల్సరీగా సాయంత్రం అయితే చపాతీల్లోకి కూడా వచ్చేటట్టుగా చేస్తానండి. ఇలా చేసుకుంటే ఈవినింగ్ చపాతీలు చేసినప్పుడు కూడా మనకి పెద్ద పనని అనిపించదండి. ఇలా పనులైతే నాకు అలసట లేకుండా ఇలాగైతే చేసుకొని ప్లాన్ చేసుకుంటానండి. దుంపలైతే కుక్ అయిపోయినాయండి. అవి తీసి ఒలిచి కూరకైతే తయారు చేస్తున్నానండి. ఇలా ఒలిచిన తర్వాత ఉల్లిపాయలయి కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచానండి. అలా అంతలో రసం కూడా తయారైతే అయిపోయిందండి. పోపైతే పెట్టుకుంటున్నాను. చారైతే తయారైపోయిందండి. తర్వాత కర్రీ కూడా పొయ్యి మీదైతే వేస్తానండి. ఇలా బంగాళదుంప కర్రీ చేసినప్పుడైతే రసం కూడా పెట్టుకుంటే రెండిట్లకి కాంబినేషన్ అయితే చాలా బావుంటది కదండీ! మీరు కూడా ఇలాగే చేస్తారండి? నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. రసమంతా అయిపోయిన తర్వాత కర్రీ అయితే పొయ్యి మీదైతే వేస్తున్నానండి. ఈ కుర్మా అయితే ఇలా వేసుకుంటే చాలా బాగుంటదండి. ఇలాగా ఆయిల్‌లో అయితే ఉల్లిపాయలయ్యి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ వేసి, కారం అయ్యి వేసి, మసాలాలయ్యి వేస్తున్నానండి. వేసిన తర్వాత అయితే వాటర్ పోసి, బంగాళదుంప ఉడకబెట్టిన ముక్కలైతే గ్రేవీలో వేస్తున్నానండి. పైన కూడా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నానండి. అవన్నీ వేసుకున్న తర్వాత అయితే కూరైతే దగ్గర పడిన తర్వాత అయితే దించుకున్నానండి. పక్క పొయ్యి మీద అయితే రైస్ కూడా పెట్టి రైస్ కూడా వండానండి. వంట అయితే పూర్తయిపోయిందండి. మొత్తం అంతా రెడీ అయిపోయిందండి. వంటంతా పూర్తయిపోయిన తర్వాత అయితే భోజనాలైతే చేశాక ఈవినింగ్ అయితే పూజకైతే సిద్ధం చేసుకుంటున్నానండి. ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయితే అయ్యి పూజ అయితే మొదలుపెట్టుకున్నానండి. పూజ అయితే శుక్రవారం అయితే ఈవినింగ్ పూజ చేసిన తర్వాత అయితే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎలాగైనా చెప్పాలంటే శుక్రవారం అంటేనే స్పెషల్ అండి అందరికీ. అలాగే నాకు కూడా స్పెషల్‌గానే చేసుకోవాలని ఎంతో ఆరాట పడతా ఉంటానండి పూజ దగ్గరైతే. ఒకవేళ నాకెప్పుడైనా మార్నింగ్ పూజ చేయడం కుదరకపోతే ఇలా ఈవినింగ్ అయినా చేసుకుంటా ఉంటానండి. కానీ చెప్పాలంటే ఈవినింగ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నాకేంటో ఎంతో ప్రశాంతంగా చేసుకున్నట్టు మనసుకైతే తృప్తిగా అనిపించిందండి. ఆ స్వామి అమ్మవారిని దీపాల వెలుగులో అలా చూసుకొని ఈవినింగ్ అయితే ఆ చీకటి వెలుగుల్లో ఆ దేవుడిని చూసుకొని మనసైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా పూజంతా అయిన తర్వాత ఇంటి నిండా అయితే ఇలా సాంబ్రాణి ధూపం అయితే వేసుకుంటే నెగెటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ అంతా వస్తదండి ఇంట్లోకి. నేనైతే ఇలా పూజ చేసుకున్నప్పుడైతే శుక్రవారం నిమ్మకాయలైతే ఎండుమిరపకాయలు 2 కలిపి అయితే గుమ్మానికైతే కట్టుకుంటానండి. కట్టుకుంటే మనకున్న ఇంటికి నగలక్కడ పోతూ ఉంటదండి. మన ఇంటికి దిష్టి కూడా ఉండదండి. నేనైతే శుక్రవారం అయితే ఈశాన్యం మూలలో అయితే గౌరమ్మ చెట్టు, ఉల్లి బౌల్‌ని
రాగి చెంబు అయితే ఇలా ఏర్పరచుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.